హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ, దీని గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించిన నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ ఆఫర్స్ ప్రొటెక్షన్ ఫర్ పర్సన్స్ డయాగ్నోజ్డ్ విత్ క్యాన్సర్. ఎవరైతే క్యాన్సర్కు గురైనారో వారికి సంబంధించినటువంటి పాలసీ ఇది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ పాలసీ అనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు తీసుకురావడం జరిగింది. ద పాలసీ కీప్స్ ద ఇన్సూర్డ్ ఫైనాన్షియల్లీ ప్రిపేర్డ్ డ్యూరింగ్ దేర్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్ అండ్ ప్రొవైడ్స్ ఇండెమ్నిటీ కవరేజ్ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ incurred ఫర్ క్యాన్సర్ అండ్ నాన్ క్యాన్సర్ ailments. అయితే ఈ పాలసీ ఎవరైతే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి కొరకు వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి, అదేవిధంగా క్యాన్సర్ మరియు నాన్ క్యాన్సర్ ailmentsకి సంబంధించినటువంటి ఇండెమ్నిటీ కవరేజ్, అంటే హాస్పిటల్లో అయినటువంటి ఖర్చులను భరించడానికి ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. పాలసీ యొక్క టర్మ్ అనేది 1 year ఉంటుంది. ఇది ఇండివిజువల్గా తీసుకునే పాలసీ. ఇందులో ఫ్యామిలీ ఫ్లోటర్ అంటూ ఏమి ఉండదు. ఎవరికి వారు ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ: పర్సన్స్ హూ హ్యావ్ బీన్ డయాగ్నోజ్డ్ విత్ క్యాన్సర్ ఏజ్డ్ బిట్వీన్ 5 months to 65 years కెన్ అవైల్ దిస్ ఇన్సూరెన్స్. అయితే ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హులు అంటే, క్యాన్సర్ డయాగ్నోస్ అయినటువంటి 5 months చైల్డ్ నుండి 65 years ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. అయితే ప్రపోజరు ఏజ్ అనేది 18 years లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్: అయితే ఇందులో మనకు 2 రకాల సెక్షన్స్ ఇవ్వబడినవి. సెక్షన్ 1లో 5 lakhs, 7.5 lakhs అండ్ 10 lakhs. సెక్షన్ 2 ఇది 50% ఆఫ్ సెక్షన్ 1 సమ్ ఇన్సూర్డ్, అంటే సెక్షన్ 1లో మనం ఎంత సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటామో దానిలో 50% అనేది కవరేజ్ ఉంటుంది. సమ్ ఇన్సూర్డ్ అండర్ సెక్షన్ 2 కెనాట్ వేరీ. ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్: మరి ఈ పాలసీ తీసుకునడానికి ముందు ఏమైనా మెడికల్ టెస్ట్ కానీ ఉంటుందా అంటే, దెర్ ఈజ్ నో ప్రీ మెడికల్ టెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఎంత ఏజ్ అయినప్పటికీ కూడా వితౌట్ మెడికల్ టెస్టు ఈ పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ప్రీవియస్ మెడికల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ టు బీ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ప్రపోజల్. మనం ఎప్పుడైతే ప్రపోజల్ ఫామ్ నింపుతామో ఆ ప్రపోజల్ ఫామ్తో పాటు సంబంధించినటువంటి రిపోర్ట్సు, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నామో అవన్నీ కూడా ఒక ఫైల్ రూపంలో మనం ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అవైలబుల్. ప్రీమియం కెన్ బి పేడ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. ప్రీమియం కెన్ ఆల్సో బీ పేడ్ యాన్యువల్లీ. ఇక్కడ ప్రీమియంను 3 నెలలకు ఒకసారి, లేదంటే 6 నెలలకు ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఒకవేళ ప్రీమియం అనేది ఇన్స్టాల్మెంట్ల రూపంలో కనుక చెల్లించినట్లయితే మనకు లోడింగ్ అనేది ఉంటుంది. క్వార్టర్లీ చెల్లించినట్లయితే 3% లోడ్ అవుతుంది ఎక్స్ట్రా.
హాఫ్ ఇయర్లీ అయితే 2% ఎక్స్ట్రా లోడ్ అవుతుంది. నోట్, దిస్ లోడింగ్ విల్ బీ అప్లైడ్ ఆన్ యాన్యువల్ ప్రీమియం. పాలసీ బెనిఫిట్స్. మరి పాలసీ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే సెక్షన్ 1 అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. సెక్షన్ 1లో ఏంటంటే ఇండెమ్నిటీ కవర్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్. మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆసుపత్రిలో మనకు అయినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసేదాన్ని ఇండెమ్నిటీ కవరేజ్ అంటాం. అప్లికేబుల్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ నాన్ క్యాన్సర్. అయితే ఈ ఇండెమ్నిటీ కవర్ అనేది ఈ సెక్షన్ 1లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వర్తిస్తుంది, నాన్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా మనకు వర్తించడం అనేది జరుగుతుంది. ఇందులో బెనిఫిట్ పరంగా చూసినట్లయితే రూమ్ అనేది సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ అనేది ఇవ్వబడుతుంది. బోర్డింగ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ ప్రొవైడెడ్ బై ద హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్. సర్జన్, అనస్థెటిస్టు, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, స్పెషల్ ఫీస్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనెస్థేషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ICU చార్జెస్, మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఇవన్నిటికి కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ చార్జెస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్ బై ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ when this is needed for medical reasons to go to hospital for treatment, provided however there is an admissible claim under the policy. ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ ఛార్జెస్ కింద మనకు ఒక పేషెంట్ని ప్రైవేట్ అంబులెన్స్లో కనుక హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేసినట్లయితే కనుక అప్పుడు ఈ అమౌంట్ కూడా ఈ రోడ్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా మనకు క్లెయిమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రీ-హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ముందు అయ్యేటటువంటి ఖర్చులను కూడా ఈ పాలసీలో మనకు చెల్లించడం జరుగుతుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అప్ టు 30 days ఇమ్మీడియట్లీ బిఫోర్ ద ఇన్సూర్డ్ పర్సన్ ఈజ్ హాస్పిటలైజ్డ్. అంటే మనము ఈరోజు హాస్పిటల్ అవుతున్నాము అని అంటే ఈ రోజు నుండి 30 రోజుల ముందు వరకు కూడా అయినటువంటి ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పే చేయడం అనేది జరుగుతుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. మెడికల్ ఎక్స్పెన్సెస్ incurred up to 60 days immediately after the insured person is discharged from the hospital. మనము ఎప్పుడైతే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతామో ఆ డిశ్చార్జ్ అయినటువంటి రోజు నుండి 60 రోజుల వరకు అయ్యేటటువంటి ఖర్చులను కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ భరించడం అనేది జరుగుతుంది. ద అమౌంట్ పేయబుల్ shall be up to 2% of the basic sum insured per hospitalization. అంటే మనకు ఎంత అమౌంట్ ఇస్తారంటే వాళ్ళు ఇక్కడ లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్సూర్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్. డే కేర్ ప్రొసీజర్స్ అంటే మార్నింగ్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఈవినింగ్ మనం ఇంటికి వచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటాం. అన్ని రకాల డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇక్కడ కొంచెం లిమిటేషన్ ఉంది. ద కంపెనీ విల్ పే ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాట్రాక్ట్ అప్ టు ద లిమిట్స్ మెన్షన్డ్ బిలో. ఇక్కడ మనం తీసుకున్నటువంటి బేసిక్ సమ్ ఇన్సూర్డ్ బట్టి క్యాటరాక్ట్కు లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు 5 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే కనుక మీకు ఒక పాలసీ పీరియడ్లో 30,000 ఒక ఐకి సంబంధించి అంటే ఒక కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేపిస్తే మనకి
30,000 అమౌంటు నాట్ ఎక్సీడింగ్ 40,000 అంటే ఒక పాలసీ పీరియడ్లో 40,000కు మించకుండా మనం క్లెయిమ్ అనేది తీసుకోవచ్చు. అదే 7.5 నుండి 10 lakhs పాలసీ కనుక తీసుకున్నట్లయితే, ఈ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్లో పాలసీ తీసుకున్నట్లయితే మనకి 40,000 పర్ ఐ, ఒక కంటికి 40,000 రూపాయల అమౌంట్ చొప్పున 60,000కు మించకుండా మనకు క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది క్యాటరాక్ట్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి లిమిటేషన్. కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్, హెల్త్ చెకప్కు సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది కూడా పొందవచ్చు. ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ టువార్డ్స్ కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ అప్ టు 2,500 ఫర్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్, ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి మనము హెల్త్ చెకప్ అనేది ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇక్కడ నోట్ ఏంటంటే దిస్ బెనిఫిట్ ఈజ్ పేయబుల్ ఆన్ రెన్యువల్ అండ్ వెన్ ద రెన్యూడ్ పాలసీ ఈజ్ ఇన్ ఫోర్స్. ఇది రెన్యువల్ చేసిన తర్వాత మరియు ఆ రెన్యువల్ పాలసీ ఇన్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఈ హెల్త్ చెకప్ అనేది చేయడానికి వీలుంటుంది. పేమెంట్ అండర్ దిస్ బెనిఫిట్ does not form part of the sum insured and will not impact the bonus. ఈ హెల్త్ చెకప్ అనేది మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ మీద ప్రభావం అనేది చూపదు, అదేవిధంగా బోనస్ మీద కూడా చూపదు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఎక్స్ట్రా అమౌంట్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. రిహాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. The company will pay the medical expenses for rehabilitation and pain management up to the sublimits or maximum up to 10% of the basic sum insured whichever is less per policy year. ఇక్కడ రిహాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్లో 10% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పే చేయడం జరుగుతుంది. ఇది ఒక పాలసీ ఇయర్లో. రిహాబిలిటేషన్కి సంబంధించి ద కంపెనీ విల్ పే ద ఎక్స్పెన్సెస్ ఫర్ రిహాబిలిటేషన్ ఇఫ్ అవైల్డ్ ఎట్ authorized centers as an inpatient or outpatient, and if there is an admissible claim for inpatient hospitalization for an injury, disease or illness specified below. Polytrauma, head injury, diseases of the spine, stroke, వీటికి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్కి సంబంధించినటువంటి క్లెయిమ్ కూడా తీసుకోవచ్చు. పెయిన్ మేనేజ్మెంట్ కవర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ టు ద లిమిటేషన్ బట్టి మనము పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్లెయిమ్ కూడా తీసుకోవచ్చు. హాస్పైస్ కేర్ అంటే ఇది క్యాన్సర్ యొక్క ఎండింగ్ దశ. ఇందులో ఏ విధంగా ఉంటుందంటే పేయబుల్ అప్ టు 20% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఎట్ నెట్వర్క్ ప్రొవైడర్ ఆన్ ఇండెమ్నిటీ బేసిస్, పేయబుల్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్, అవైలబుల్ ఆఫ్టర్ ఎ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 12 months ఫ్రమ్ ద పాలసీ ఇన్సెప్షన్స్. పాలసీ తీసుకున్న తర్వాత 12 months కంప్లీట్ అయిన తర్వాత ఈ హాస్పైస్ కేర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది 20% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇది లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే చెల్లించడం అనేది జరుగుతుంది. హాస్పైస్ కేర్ ఈజ్ Oncology is a special kind of care that focuses on the quality of life of patients as well as their caregivers who are experiencing an advanced life limiting cancers. అంటే మీరు జీవితంలో చివరి దశలో ఉన్నారు, క్యాన్సర్ చికిత్స పనిచేయనప్పుడు లేదా అది పనిచేసే అవకాశం లేనప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఈ పేషెంట్స్కి వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు
ఈ 20% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు వితిన్ ద 6 monthsలో డై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వారి యొక్క చివరి దశలో వీరికి మరియు కేర్ గివర్స్ అంటే వీరికి హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. హాస్పైస్ కేర్ ప్రొవైడ్స్ compassionate care for cancer patients during their last phases of life so that they can live as fully and comfortably as possible. హాస్పైస్ కేర్ అనేది చివరి దశలో ఇచ్చేటటువంటి ఒక కంపెన్సేషన్. ఇది క్యాన్సర్ పేషెంట్లకు ఒక మానసికంగా సంతృప్తిగా ఉండడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి ఇచ్చేటటువంటి అమౌంట్. ఇది 20% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్. Co-payment. This policy is subject to co-payment of 10% of each and every claim amount for fresh as well as renewal policies for insured persons whose age at the time of entry is 61 years and above. ఈ పాలసీలో 10% కోపేమెంట్ అనేది ఉంటుంది ఎవరైతే ఈ పాలసీని 61 ఏళ్ల తర్వాత తీసుకుంటారో. సెక్షన్ 2 అనేది లంసమ్ కవర్ ఫర్ క్యాన్సర్. అంటే ఒక లంసమ్ రూపంలో కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సెక్షన్ 2కి సంబంధించి. ఆప్షనల్ కవర్. ఇది ఆప్షనల్ కవర్ అంటే మనం తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. ఆప్షనల్ కవర్ అవైలబుల్ ఓన్లీ ఇఫ్ specifically opted on payment of additional premium and shown in the policy schedule. అంటే దీనికి సంబంధించి సెక్షన్ 2కి సంబంధించి మనం కొంత ప్రీమియం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక రైడర్ లాగా స్పెషల్గా దీన్ని బై చేయవలసి ఉంటుంది పాలసీతో పాటు. ఇఫ్ డ్యూరింగ్ ద పీరియడ్ స్టేటెడ్ ఇన్ ద షెడ్యూల్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ సఫర్స్ ఏ రికరెన్స్ metastasis and or a second malignancy unrelated to first cancer, then the company will pay a lump sum amount stated in the policy schedule. This benefit is in addition to the sum insured of indemnity cover under section 1. అంటే క్యాన్సర్ అనేది ఒక అవయవం నుండి మరి ఒక అవయవానికి వ్యాపించే పరిస్థితిలో ప్రాణాంతకంగా మారినప్పుడు ఈ లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దిస్ బెనిఫిట్ ఈజ్ ఇన్ అడిషన్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ ఆఫ్ ఇండెమ్నిటీ కవర్ అండర్ సెక్షన్ 1. ఇది సెక్షన్ 2కు సంబంధించిన కవరేజ్ మాత్రమే. మళ్ళీ సెక్షన్ 1ది అలాగుంటుంది, వేరే ఉంటుంది. ఇది లంసమ్ కవరేజ్ అన్నట్టు, అంటే లంసమ్గా ఒక బెనిఫిట్ ఇచ్చేటటువంటి కవరేజ్ ఇది. నోట్: awaiting period of 30 months is applicable for this lump sum benefit cover. ఈ lump sum benefit రావాలంటే 30 నెలల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. Claim under this benefit is admissible only if treatment for recurrence metastasis and or a second malignancy unrelated to first cancer commences after 30 months from the first inception of Star Cancer Care ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ. 30 months తర్వాత మనకు ఈ వ్యాప్తి అనేది, అంటే ఈ క్యాన్సర్ కణాల వ్యాప్తి అనేది జరిగినట్లయితే అప్పుడు ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. ఆన్ ఎన్ అడ్మిసిబుల్ క్లెయిమ్ ఫర్ లంసమ్ ద కవరేజ్ అండర్ సెక్షన్ 2 సీజెస్ అండ్ ద పాలసీ విల్ కంటిన్యూ విత్ సెక్షన్ 1 ఫర్ ద సమ్ ఇన్ష్యూర్డ్ స్టేటెడ్ ఇన్ ద పాలసీ షెడ్యూల్ ఫర్ ద రిమైనింగ్ పాలసీ పీరియడ్. అంటే ఒక్కసారి మనకు సెక్షన్ 2ల లంసమ్ కవరేజ్ అంటే లంసమ్గా అమౌంట్ వచ్చిన తర్వాత సెక్షన్ 2 కవరేజ్ అనేది సీజ్ అవుతుంది, అంటే క్లోజ్ అవుతుంది. మనకు ఓన్లీ సెక్షన్ 1 కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఆన్ ఎన్ అడ్మిసిబుల్ క్లెయిమ్ ఫర్ లంసమ్ అండర్ సెక్షన్ 2 ద సబ్సిక్వెన్స్ రెన్యువల్ విల్ బీ ఫర్ సెక్షన్ 1 ఓన్లీ. ఎప్పుడైతే మనకు సెక్షన్ 2కి సంబంధించిన లంసమ్ అమౌంట్ అనేది మన చేతికి రావడం జరుగుతుందో నెక్స్ట్ ఇయర్ నుండి మనము సెక్షన్ 1కి సంబంధించిన ప్రీమియం మాత్రమే కట్టడం జరుగుతుంది. క్యుములేటివ్ బోనస్ అప్లికేబుల్ ఫర్ సెక్షన్ 1 ఓన్లీ.
ఇది క్యుములేటివ్ బోనస్ అనేది ఓన్లీ సెక్షన్ 1కి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఇండెమ్నిటీ కవరేజ్ అంటే క్యాన్సర్ మరియు నాన్ క్యాన్సర్ సంబంధించినటువంటి కవరేజ్లో మాత్రమే వర్తించడం జరుగుతుంది. ద ఇన్సూర్డ్ పర్సన్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ క్యుములేటివ్ బోనస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ 5% ఆఫ్ బేసిక్ సమ్ ఇన్సూర్డ్ ఫర్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 50% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్సూర్డ్. ప్రతి సంవత్సరం మనకు క్యుములేటివ్ బోనస్ అనేది 5% రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్ టు 50% వరకు మనకు క్యుములేటివ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.